ఈరోజు దేశమే చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఒక క్రైమ్ సస్పెన్స్ అంశం గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. చాలా సవివరంగా కొన్ని ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి అంశం దగ్గర చాలా కీలకమైనటువంటి విస్తుపోయే విషయాలు వెళ్ళో చూస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వివరంగా మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తా. బిఫోర్ దాట్ మీరు దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. బికాస్ ఈ వీడియో ఏ క్షణమైనా డిలీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా, ధర్మస్థలి ఆలయం గురించి. 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ధర్మస్థలి ఆలయంలో ఇప్పుడు 15 రోజులుగా ఒక చర్చ మొదలైంది. భారతదేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక పుణ్యక్షేత్రం, శివుడే అక్కడ మంజునాథ స్వామి రూపంలో వెలుస్తూ అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడు 15 రోజులుగా వార్తను నిలుస్తోంది. చాలా విస్తుపోయే విషయాలు, ఎవరు ఊహించని సంఘటనలు, ఎక్కడ ఆధారం దొరకకుండా చేసినటువంటి సంఘటనలు, ఎక్కడ కూడా ఎవరు అంతు చిక్కినటువంటి అంశాలే ఇక్కడ బయటపడుతూ ఉన్నాయి. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒక్కసారి ధర్మస్థలి ఆలయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే 800 ఏళ్ల క్రితం నాటి ఒక పవిత్ర క్షేత్రం ధర్మస్థలిగా అవతరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మంజునాథ స్వామి రూపంలో శివుడు అక్కడ కొలువై ఉండి అక్కడి ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం పూజలు అందుకుంటూ ఉన్నాడు. 7వ తరంకి సంబంధించినటువంటి ఆ హెగ్డేల కుటుంబం ఇంకా అక్కడ ధర్మాధికారులుగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ విషయం మనం మరింతగా మాట్లాడుకునే ముందు అక్కడ ఎందుకు ఎటువంటి చర్చ జరుగుతుందంటే కనుక ఇప్పుడు 15 రోజులుగా చర్చకు ఒకటే కారణం, వందలాది మంది అమ్మాయిలని, మైనర్ అమ్మాయిలని, మహిళల్ని చాలా దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి ఆ నేత్రావతి నదిలో వదిలేసి వారి మృతదేహాలు బయటపడగానే పూడ్చివేయడమా లేదా కాల్చేయడమా, చాలా దారుణాతి దారుణంగా అక్కడ మహిళలకి ఎదురైనటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ అంశం బయటికి వచ్చిందనంటే అక్కడ పనిచేసిన ఒక పారిశుద్ధ కార్మికుడు ఈ అంశాన్ని బట్టబయలు చేశాడు. 1998 నుంచి 2014 వరకు ఆలయ పరిసరాల్లోనే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి 2014 తర్వాత ఆలయంలో పనిచేయడం ఆపేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనని గిల్టీ అంటే తనను పాశ్చాత్తాపంగా పడే విధంగా చేస్తోంది. అట్ ది సేమ్ టైం నేను ఈ అంశం గురించి చింతిస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ అంశాన్ని బయట పెట్టకపోతే అసలు నాకు జీవితమే లేదు అన్నట్టుగా ఆయన ఇప్పుడు బయట పెట్టినట్టు తెలుస్తోంది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వందలాది మంది మహిళల్ని, అత్యాచారానికి గురైనటువంటి ఆ మహిళల్ని, దాడి చేయబడ్డటువంటి ఒంటిపై గాయాలతోటువంటి ఆ మహిళల్ని, మైనర్ అమ్మాయిలని, విద్యార్థులని నేను నా చేత్తో పూర్తి చేశాను. నేను పూర్తి చేయకపోతే, నేను వారిని తగలబెట్టకపోతే, ఆ మృతదేహాలని పూర్తిగా కొలాప్స్ చేయకపోతే, ఆధారాలను ధ్వంసం చేయకపోతే నన్ను సైతం పాతి పెడతానని చెప్పి బెదిరించారు. అందుకే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఆయన చెప్పిన మాటలు ఒక్కోటి నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. నిజంగా ఆ మాటలు వింటుంటే రక్తం మరుగుతోంది, కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో కనిపించేటువంటి పూర్తిగా నల్ల దుస్తులు ధరించినటువంటి వ్యక్తి ఆయనే అక్కడ 2014 వరకు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి. సో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, చాలా మంది మహిళల యొక్క మృతదేహాలు రాత్రికి రాత్రే నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చేవి. ఆ మృతదేహాలను బయట తీసేవాడిని, నన్ను బలవంతంగా తీయించేవారు, వాటిని పూడ్చేవాడిని, వాటిని పెట్రోల్ డీజిల్ పోసి కాల్చేవాడిని, లేదనంటే నన్ను చంపేస్తానన్నారు. ఒక్కోసారి ఒక్కో రకంగా ఆ మహిళ మృతదేహాలు కనిపించేవి. అత్యాచార ఆనవాళ్లు ఉండేవి, దాడి చేసిన గాయాలు ఉండేవి. మరీ ముఖ్యంగా విద్యార్థినులు కూడా, మైనర్ అమ్మాయిలు కూడా వారికి లోదుస్తులు ఉండేవి కాదు. వారి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా గాయాలు ఉండేవి. ఇటువంటి విషయాలని ఆ వ్యక్తి పంచుకున్నాడు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించే వ్యక్తి రీసెంట్ గా జూన్ 20వ తేదీన బహుశా ఆయన బయటికి వచ్చి పోలీసుల ఎదుట ఆయన తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వడానికి వచ్చారు. పోలీసులతో పాటుగా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు ఆయనను వెంట తీసుకువెళ్లారు, కానీ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడ పూడ్చిపెట్టాను, ఎక్కడ మృతదేహాలకి ఖననం చేశాను అటువంటి విషయాన్ని కూడా చెప్తానన్నాడు. కానీ పోలీసులు ఆయన వెంట వెళ్ళలేదు, ఆయన ఒక్కరిని వదిలేశారు. దీనికి ఏంటి అని పోలీసులు సమాధానం అడిగితే పోలీసులు అసంబద్ధంగా, అసమర్థంగా సమాధానం చెప్తున్నట్టు తెలుస్తోంది. నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడడంతో పాటుగా ప్లీజ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, వీడియోని సేవ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆ పారిశుద్ధ్య కార్మికుడు 2014 తర్వాత వెళ్ళిపోయి
ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చాడనేటువంటి విషయాన్ని కూడా మనం లోతుగా దీనిపైన విశ్లేషిస్తే ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో నుంచి కూడా ఒక అమ్మాయి పైన ఇటువంటి దారుణానికి ఒడిగట్టారట, ఈ రకంగానే బెదిరించారట, ఈ రకంగానే తనని కూడా హతమార్చబోయారట. అందుకే ఇకనైనా నేను మేలుకోకపోతే, ఇకనైనా నేను బయటికి రాకపోతే నా జీవితానికి ఇంతకు మించినటువంటి ఒక మచ్చ ఉండదు, నేను రోజుకి కనీసం నిద్ర పట్టడం లేదు, నేను ఇప్పటికైనా మేల్కొని ఈ విషయాన్ని చెప్పకపోతే నాకు జీవితం అనే దానికి ఒక అర్థం పరమార్థం ఉండదని చెప్పి ఆయన బయటికి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన డైరెక్ట్గా ఆ పారిశుద్ధ కార్మికుడే ఏమన్నాడో చూస్తారా? ఒక్కసారి ఆ వీడియోలో చూడండి. 1998 నుంచి 2014 మధ్య వందలాది మంది మృతదేహాలను పాతిపెట్టాను. అందులో ఎక్కువగా మైనర్ బాలికలు, అమ్మాయిలే ఉన్నారు. ఆ మృతదేహాల పైన లైంగిక వేధింపులు, గాయాలు కనిపించాయి. కొన్ని డెడ్ బాడీల గొంతులు కోసి ఉన్నాయి. కొన్ని శవాలను డీజిల్తో కాల్చేశారు. 1998లో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనని కొట్టి చంపేస్తామని బెదిరించారట. నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని, కనీసం ఇప్పుడైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలని నేను కోరుతున్నానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినాడు. 2014లో తన కుటుంబానికి చెందినటువంటి బాలిక పైన లైంగికంగా వేధింపుల నేపథ్యంలోనే ప్రాణ భయంతో ఆ ప్రాంతం వదిలివేసి నేను వెళ్ళిపోయాను వేరే రాష్ట్రానికి. ఇప్పుడు ఇకనైనా చెప్పకపోతే, నేను పశ్చాత్తాపానికి గురి కాకపోతే ఇంతకు మించి దారుణం ఉండదు, అసలు నా మనిషి అనే జీవితానికి అర్థం పరమార్థం ఉండదు అని బయటకు వచ్చాడు. ప్రాణాలకు తెగించి, తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి ఆ వ్యక్తి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ధర్మస్థలిలో 2012 అక్టోబర్ 9 2012 అక్టోబర్ 9న సౌజన్య అనేటువంటి ఒక విద్యార్థిని ధర్మస్థలి ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటి కాలేజీలోనే చదువుతున్నటువంటి ఆ సదరు విద్యార్థిని కాలేజీకి అని వచ్చింది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళడం కోసం బస్ స్టాండ్ నుంచి నడవడం మొదలుపెట్టింది. కానీ అంతలోనే తప్పిపోయింది, ఎక్కడా కనిపించలేదు. ఆ కుటుంబం వెతకడం మొదలుపెట్టింది. ఆ కుటుంబం పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. కాస్త ఆలస్యమైన ఆ అమ్మాయి హత్య గావించబడినటువంటి ఒక పొజిషన్లో కనిపించింది. తనని హత్య చేశారు. అయితే ఈ సంఘటన పైన ఏకంగా అక్కడి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి కొంత అక్కడి పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడిని, సంతోష్ అనేటువంటి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సౌజన్య అనేటువంటి ఆ విద్యార్థినినే 2012 అక్టోబర్ 9న మిస్ అయింది. అయితే ఈ ఘటనలో సంతోష్ అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ స్థానిక పోలీసులని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి ఆ కేసుని సిఐడికి మార్చారు. సిఐడి కాస్త సిబిఐకి మార్చింది. కొన్ని రోజుల పాటుగా ఆ కేసులో ట్రయల్ని ఎదుర్కొన్నాడు సంతోష్. కానీ చివరాఖరిన సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అయినా, సిఐడి ఇన్వాల్వ్మెంట్ అయినా, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయినా సంతోష్ ఈ హత్య చేశాడని ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారు. అయితే దీని వెనక చాలా పెద్ద తలలే ఉన్నాయి. సంతోష్ని తప్పించడానికి చాలా పెద్ద తలలే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే 2023లో సౌజన్యని హతమార్చినటువంటి ఆ విషయం పైన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో సంతోష్ నిర్దోషిగా విడుదలయ్యాడు. అంటే ఇక్కడ చూడండి, ఒక్క అమ్మాయి చనిపోతే కనీసం ఒక్క ఆధారం కూడా కనిపించలేదు, ఒక్క ఆధారం కూడా దొరకలేదంటే ఎంత కాన్ఫిడెన్షియల్గా, ఎంత జాగ్రత్త పడ్డారో ఆ వ్యక్తులు. అట్ ది సేమ్ టైం దీని వెనక చాలా పెద్ద తల్లి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక్కసారి ఆ సౌజన్య తల్లి ఏం మాట్లాడిందో విందామా? ನಮಗೆ ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ನಮಗೆ ಸಂತೋಷ ಆಗುತ್ತಿದೆ, ಇನ್ನೊಂದು ಕಡೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅಂದ್ರೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ SIT ತನಿಖೆಗೆ ಜನ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ಕಾರ ಅಂತ ಅದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಇದ್ರ ಮುಂಚೆ ಕೂಡ CBI CID ಕೂಡ ಇದೇ ರೀತಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಸೌಜನ್ಯದೊಂದು ಪ್ರಕರಣವನ್ನು ನೀವು ತನಿಖೆ ಮಾಡಿ ಅಂತ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲೂ ಕೂಡ ಎಲ್ಲವನ್ನೂ ನಾಶ ಮಾಡಿದ್ದಾರೆ. ಧರ್ಮಸ್ಥಳದ ಕಡೆಯಿಂದಲೇ
ಅವರ ಕಡೆಗೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರ ಕಡೆಯಿಂದ ಜನಗಳಿಂದಲೇ ನಮ್ಮ ಒಂದು ಸಿಬಿಐ ತನಿಖೆಗೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ಇದನ್ನು ಕೂಡ ನಮಗೆ ನಂಬಿಕೆ ಆಗುದಿಲ್ಲ. ಇದ್ರಲ್ಲಿ ಕೂಡ ಡೌಟ್ ಇದೆ, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ತನಿಖೆಗೆ ಬಿಟ್ಟಿದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಇನ್ನು ಯಾವ ರೀತಿ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ತನಿಖೆ ಮಾಡಿದ್ರೆ ಖಂಡಿತ ನನ್ನ ಮಗಳಿಗೆ ಅದರಲ್ಲೂ ಕೂಡ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ. ಅಷ್ಟೊಂದು ಅತ್ಯಾಚಾರ ಪ್ರಕರಣ ಆದ ಆ ಮಕ್ಕಳ ಜೊತೆಗೆ ನನ್ನ ಮಗಳಿಗೆ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಾನು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ. ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ తనిఖీ ಮಾಡಬೇಕು. ఇప్పుడు చూసారు కదా, సౌజన్య ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు అక్కడ మరణించిన పరిస్థితిలో కనిపించారు. వారందరి కోసం కూడా ప్రస్తుతానికి ఒక్కొక్కరు మాట్లాడడంతో దీనిపైన కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ తల్లి మాటలు విన్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకనైనా ఈ కేసుని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు, మళ్ళీ ప్రారంభిస్తున్నారు. సిఐడి, సిబిఐలు, పోలీసులు ఏం చేయలేకపోయారు. నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. నేను మళ్ళీ పోలీసులను కోరుతున్నా, ఇకనైనా న్యాయం చేయమని అడుగుతున్నా. ఇకనైనా తన కూతురి మరణానికి కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆ తల్లి తన ఆవేదనను వ్యక్తపరుస్తోంది. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి సిట్ అధికారులపైన కూడా అనేక రకాలుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఎవరో చాలా పెద్ద తలలే దీని వెనుక ఉన్నారనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున అందరినీ కలవరపాటు గురి చేస్తున్నాయి. ఏకంగా డైరెక్ట్గా నేను పేరు చెప్తున్నాను. ఇక్కడ తన తల్లి కూడా ఆరోపిస్తున్న పేరు, ఎవరైతే ఆలయ ధర్మ అధికారిగా ఉన్నారో హెగ్డే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నారు. వీటన్నిటికీ ఆయనే కారణం ఉన్నట్టుగా కూడా చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇంకో ఘటన కూడా చెప్పాలనుకుంటున్నా మీకు నేను. ఇక్కడ మరొక అమ్మాయి పద్మలత కూడా చాలా చిన్న అమ్మాయి, మైనర్ బాలిక. తను కూడా ఇదే పరిస్థితుల్లో అక్కడ కనిపించింది. చాలా దారుణంగా తన పైన కూడా అత్యాచార ఆనవాళ్ళు ఉన్నాయి. తను కూడా మరణించిన పరిస్థితిలోనే కనిపించింది. ఇంట్రెస్టింగ్గా కొన్ని మృతదేహాలు బయటపడ్డాయి, కొన్ని బయటపడలేదు. అయితే ఇక్కడ పద్మలతకు సంబంధించిన అంశంలో కూడా 56 రోజుల తర్వాత ఆ అమ్మాయి అదృశ్యమైనటువంటి పరిస్థితుల్లో 56 రోజుల తర్వాత నేత్రావతి నదిలో ఒక మృతదేహంగా కనిపించింది. పద్మలత చేతులు, కాళ్ళు అన్నీ కూడా కట్టివేస్తున్నాయి, తాళ్లతో కట్టిపడేస్తున్నాయి. అయితే ఆమె కూడా చాలా దారుణంగా అత్యాచారానికి గురైంది, తనని హత్య చేశారని చెప్పి ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయి. కానీ ఆ కేసును కూడా పోలీసులు ఛేదించలేకపోయారు. దీని వెనక ఉన్నది ఎవరనేది కనుగొనలేకపోయారు. ఒకసారి పద్మలత సోదరి కూడా మాట్లాడింది, ఆమె మాటలు కూడా వినండి. 1986 ಡಿಸೆಂಬರ್ ಟೈಮಲ್ಲಿ ಅವಳು ಅಂದರೆ ಸೆಕೆಂಡ್ PUC ಅಲ್ಲಿ STM ಕಾಲೇಜಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ಲು. ಸೆಕೆಂಡ್ ಪಿ ಯು ಆಗ ಕಾಲೇಜ್ ಡೇ ಇತ್ತು. 3 days ಫಂಕ್ಷನ್ ಎಲ್ಲ ಇತ್ತು. ಅವಳು ಫಸ್ಟ್ ಡೇ ಕಾಲೇಜಿಗೆ ಅಂತೇಳಿ ಕಾಲೇಜ್ ಡೇ ಇದ್ದು ಫಂಕ್ಷನ್ಗೆ ಹೋಗಿದ್ದು. ಡೇ ಟೈಮ್ ಫಂಕ್ಷನ್ ಮುಗಿಸಿ ಸಾಯಂಕಾಲ ಬರ್ತಾಳೆ ಅಂತ ಮನೇಲಿ ಹೇಳಿ ಹೋಗಿದ್ದವಳು. ಆಮೇಲೆ ಸಾಯಂಕಾಲ ಆದರೂ ಅವಳು ಮನೆಗೆ ಬರಲಿಲ್ಲ. ಬರದಿರುವಾಗ ಮನೆಯಿಂದ ಹೋಗಿ ವಿಚಾರಿಸುವಾಗ ಅಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕಾಣಲಿಲ್ಲ ಅವಳು. ಧರ್ಮಸ್ಥಳ ಅಂದರೆ ಅವಳು ಉಜಿರೆಯಿಂದ STM ಕಾಲೇಜ್ ಇರೋದು ಉಜಿರೆಯಿಂದ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಬಸ್ಸಲ್ಲಿ ಬಂದಿದ್ದಾಳೆ ಅಂತ ಬಸ್ ಕಂಡಕ್ಟರಲ್ಲಿ ವಿಚಾರಿಸುವಾಗ ಹೇಳಿದ್ರು. ಅವಳ ಪಾಸ್ ಎಂಟ್ರಿ ಇತ್ತು. ಮತ್ತು ನಂದು ಮಾವ ಅಲ್ಲಿ ಅವಳು ಬಸ್ಸಲ್ಲಿ ಬರೋದನ್ನು ಮಾವ ಕೂಡ ನೋಡಿದ್ದಾರೆ. ಅದೇ ಬಸ್ಸಲ್ಲಿ ಇವರು ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರ ಕೆಲಸ ಮೇಲೆ ಹೋದ್ರು. ಈ ಮಕ್ಕಳು ಆಸ್ ಯೂಶುವಲ್ ಬಂದ ಹಾಗೆ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ ಅಂತ ಅವ್ರು ಎಣಿಸಿದ್ರು. ಹಾಗೆ ಅವರು ಅದನ್ನು ಅಷ್ಟಾಗಿ ಅಂದ್ರೆ ಅವಳನ್ನು ಪ್ರತ್ಯೇಕ ಯಾರು ಕರ್ಕೊಂಡು ಬರೋದಿಲ್ಲ. ಅವರದ್ದೇ ಮಕ್ಕಳದೇ ಜೀಪಲ್ಲೇ ಇರುತ್ತೆ, ಆ ಜೀಪಲ್ಲೇ ಅವರು ಬರ್ತಾರೆ. ಹಾಗೆ ಅಂತ ಎಣಿಸಿ ಮಾವ ನೋಡ್ಬಿಟ್ಟು ಮಾವ ಬಂದಿದ್ದಾರೆ. ಮಾವ ಹೇಳಿದ್ರು ಇವಾಗ ಅಲ್ಲಿ ಬಂದು ಇಳಿದಿಯಾಳೆ ಅಂತ. ಆಮೇಲೆ ಅಪ್ಪ ಹೋದ್ರು, ಏನಾಯ್ತಪ್ಪ ಏಕೆ ಬರ್ಲಿಲ್ಲ ಮನೆಗೆ ಅಂತ. ಅಲ್ಲಿ ಹೋಗಿ ವಿಚಾರಿಸುವಾಗ ಏನು ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಮತ್ತೆ ಇವರು ಕಾಲೇಜಿಗೆ ಹೋಗಿ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಅಲ್ಲಿ ಹೇಳಿದ್ರು. ಅವರು ಕೂಡ ಹುಡುಕ್ತೇನೆ ಹಾಗೆ ಹೇಳಿದ್ರು. ಆದ್ರೆ ಆಮೇಲೆ ಅವರು ಯಾವುದೇ ತರದಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. 1986లోనే పద్మలత మిస్ అయింది. చూడండి, 1986 అంటే సుమారుగా ఇప్పటికీ దాదాపుగా 30 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటివరకు కనీసం ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో కూడా తెలియడం లేదు. ఆ సోదరు చెప్తున్న మాటలు చూశారు కదా, 3 రోజుల పాటుగా మేము బ్రతికాము, ప్రిన్సిపాల్ స్పందించలేదు, ఎవరూ పట్టించుకోలేదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో నా చెల్లెని చూడాల్సి వచ్చింది.